తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వార్తలతో ఇప్పటికే పదవి ఆశించి భంగపడ్డ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులపై సీనియర్లు అసహనంతో ఉన్నా సర్దుకుపోతున్నారు. కొందరు మౌనంగా ఉంటూనే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. మంత్రి సెగ్మెంట్ తో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తే ఆయన మాత్రం వారిని వన్ సైడ్ చేసి అధిష్టానానికి పెద్ద పరీక్షే పెట్టారు. క్యాబినెట్ హోదా ఉన్న పదవిని కట్టబెట్టిన పంతం బట్టి భీష్మించి కూర్చున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటి అనే టార్గెట్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్లు గడిచినా ఇంకా సశేషమన్నట్లే ఉంది మంత్రివర్గ కూర్పు. మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్లు జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఫైర్ అవుతున్నారు. కొంతమంది నేతలు బాహాటంగానే కాంగ్రెస్ అధిష్టానంపై అసహనంతో రగిలిపోతుంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలైతే సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. కొందరు నేతలు కేబినెట్ హోదా ఉన్న పదవి కట్టబెట్టినా బాధ్యతలు స్వీకరించకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఉమ్మడి జిల్లా నుంచి ఢిల్లీ అగ్రనాయకత్వం దాకా ఆయన పేరు తెలియని వారు లేరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఉమ్మడి జిల్లాల్లో కీలకంగా వ్యవహరించారు పిఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలెందరూ కాంగ్రెస్ పార్టీని వీడారు. కానీ ప్రేమ్సాగర్ మాత్రం క్యాడర్కు వెన్నుదన్నుగా నిలిచారు. కష్టకాలంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభను సక్సెస్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గతంలో చేపట్టిన పాదయాత్రను సక్సెస్ చేసింది కూడా ఆయనే. ఇంద్రవెల్లి సభ తర్వాతే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ప్రేమ్సాగర్ రావు పేరు ఉంటుందని బట్టి పాదయాత్ర ముగింపు సభలో ఖర్గే చెప్పారు. కానీ 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా ప్రేమ్సాగర్ రావుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. బుజ్జగింపు చర్యల్లో భాగంగా క్యాబినెట్ హోదాతో పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రేమ్సాగర్ రావు ఆ బాధ్యతలు తీసుకోలేదు. ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేకుంటే మరే పదవి వద్దు అని భీష్మించుకొని కూర్చున్నారట ప్రేమ్సాగర్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వస్తున్న వార్తలతో ఈసారైనా ప్రేమ్సాగర్కు అవకాశం ఇస్తారా లేదా అన్న చర్చ ఉమ్మడి జిల్లాలో సాగుతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 16 బిర్తులు భర్తీ అయినా మరో 2 పదవులు కేటాయించాల్సి ఉంది. దీంతో ఆ 2 స్థానాలు ఎవరికి వస్తాయోనని కాంగ్రెస్లో ఉత్కంఠ పెరుగుతోంది. కొన్నాళ్లుగా ప్రేమ్సాగర్ రావు అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. అదే సమయంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రావడంతో మంచిర్యాల జిల్లాలో పార్టీ నెగ్గుకు రావడం కష్టమేననుకున్నారు. కానీ కాలు బయట పెట్టకుండానే తన నియోజకవర్గంలో 80% పంచాయతీలను, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్తో పాటు లక్సెట్టిపేట మున్సిపాలిటీని పార్టీ ఖాతాలో పడేలా చేయటంలో ప్రేమ్సాగర్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవాన్ని చవిచూసింది. మ్యాజిక్ ఫిగర్ని సాధించలేక ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల కౌన్సిలర్లపై ఆధారపడాల్సి వచ్చింది. బెల్లంపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లేనని మొదట భావించిన ఎమ్మెల్యే వినోద్ చివరి క్షణంలో చక్రం తిప్పి ఎలాగోలా కాంగ్రెస్కు దక్కేలా చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యే వెడమబొజ్జ పటేల్ ప్రయత్నాలు బెడిసికొట్టి ఇప్పటికీ ఆ మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక జరగలేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు మున్సిపాలిటీని పార్టీ దక్కించుకున్న కేతన్పల్లిలో తేడా కొట్టింది. అక్కడ మున్సిపల్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. చివరికి మాజీ ఎమ్మెల్యే సుమన్ అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళింది. అది కాస్త గులాబీ పార్టీకి పాజిటివ్గా మారటంతో మంత్రి వివేక్ పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అయిందట. ప్రేమ్సాగర్ రావును రేసులో వెనక్కి నెట్టి మంత్రి పదవి దక్కించుకున్న వివేక్ స్థానిక సంస్థల్లో చేదు అనుభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మంత్రుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పర్ఫార్మెన్స్లో వివేక్ చివరి స్థానంలో నిలిచారు. మంచిర్యాల నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకుంటూనే మరోవైపు కాంగ్రెస్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ గెలుచుకోవడంలో ప్రేమ్సాగర్ రావు కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమమైనా, పార్టీ సభ్యత్వాలైనా, ఏ ఎన్నికలైనా మొదటి స్థానంలో ఉండేది మంచిర్యాల నియోజకవర్గమే కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా పిఎస్ఆర్కు మంత్రి పదవి కేటాయించాలని ఆయన వర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఈసారి 2 బెర్తుల భర్తీతో పాటు మరికొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చనే అంచనాలున్నాయి.
దీంతో కొందరు మంత్రుల్లో గుబులు మొదలైంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత లేదంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగచ్చని భావిస్తున్నారు. ఈసారి మిస్ అయితే మళ్లీ అవకాశం ఉండదని ఫిక్స్ అయ్యారు కొందరు సీనియర్లు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధపడుతున్నారు. కష్టకాలంలో పార్టీని కాపాడుకున్న వారికి పదవులు ఎందుకు ఇవ్వరని ఫైర్ అవుతున్నారు. పైగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పటికే కాంగ్రెస్లో మంటలు రాజిస్తోంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణలో సీనియర్లను సంతృప్తిపరచడం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా సవాల్ కాబోతోంది. ఆరోగ్యం సహకరించకపోయినా మంచిర్యాలలో పార్టీని నిలబెట్టిన ప్రేమ్సాగర్ రావుకు పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులే కాదు, అంతా బలంగా కోరుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడే స్వయంగా ఇచ్చిన హామీని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈసారైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.